సార్ భాస్కర్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసే ఉంటారు మీరు. ఆయన దాంట్లో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ బడ్జెట్లో కేటాయింపులో సరిగ్గా లేవు, రైతులను బాగా మోసం చేశారు, మోసాలు చేయటంలో చంద్రబాబు సిద్ధాస్తుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ప్యాంటు షర్ట్ వేస్తే మోసాలకి పెద్ద ఆద్యుడు అన్నట్టు మాట్లాడు. నిజంగానే ఆయన మోసం చేస్తున్నాడు రైతుల్ని. అసలు ఏం సంక్షేమ పథకాలు రైతులకు అసలు ఏం ఇవ్వట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆపేశాడు చంద్రబాబు నాయుడు వచ్చి. మరి అన్నీ ఆపేసి డెవలప్మెంట్ లాగా రోడ్ల మీద ఆయన ఉన్న రోడ్లు పోతే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు బాగా నీట్గా రోడ్లు పోసేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రోడ్లు దవ్వేస్తున్నాడు. మరి సంక్షేమ పథకాలు అట్లనే ఆయన ఉన్న విపరీతంగా పెంచేస్తే సంవత్సరానికి 1000 కాడికి పెంచుకుంటూ వచ్చాడు. జనాలకి ఒక్కొక్కరికి 10 వేలు 20 వేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది కోత పెట్టి ఆయన 3 ఏళ్ళు ఇస్తుంది, ఈయన ఒకసారి 4000 చేసి 3 ఏళ్ళు ముందల నుంచి ఇచ్చాడు. మరి ఇదొకటి దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధం అంటే అసలు తెలీదు. ఏంది అబద్ధానికి ప్యాంటు షర్ట్ అయితే చంద్రబాబు నాయుడు అవుతాడు అని చెప్పి చెబుతున్నాడు. అబద్ధానికి ప్యాంటు షర్ట్ అయితే చంద్రబాబు నాయుడు అవుతాడు కానీ నువ్వు నిలువెల్లా అబద్ధం చేసావు గయ్యా. ఏంది మద్యపాన నిషేధం చేస్తాను నా తొలి సంతకం అని చెప్పావు. ఏంది అది అబద్ధం కదా? మద్యపాన నిషేధం చేసావా? దాన్ని 30 సంవత్సరాలు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని కల్తీ మద్యంతో అనేక మంది అమాయకులను చంపావు, ఇంతమంది ఉసురు పోసుకున్నావు. అది కాదయ్యా, అసలు నువ్వు నిలువెల్లా అబద్ధమే కయ్యా, నీకు నిజమనేది లేదు కదా. చంద్రబాబు నాయుడుకి ఒక ప్యాంటు షర్ట్కి ఒక అబద్ధం ఉంటుందాం, మీరు నిలువెల్లా అబద్ధం ఉంది కయ్యా. మరి దానికి నిన్నేం చెప్పుకోవాలి? మరి ఇక్కడ చూసుకుంటే నిన్న ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, అసలు ఏ సంక్షేమ పథకం జరగట్లేదు, అప్పులైతే తెస్తున్నాడు, విపరీతంగా అప్పుల పాలు చేస్తున్నాడు జనాలందరికీ. ఏదైతే ఈయన ఇస్తాన్న డబ్బులు అయితే ఉన్నాడో అవి పెండింగ్ పెడతా ఉన్నాడు, ప్రజలకు ఇవ్వట్లేదు, ఈయన బాకీ పెడుతున్నాడు ప్రజలకు అని చెప్పి అన్నాడు. నిజంగానే ప్రజలకు బాకీ పడిపోతున్నారా ఈ గవర్నమెంట్ ఇస్తాను ఇవ్వకుండా? మూకమ్మడిగా ఏదో ఒక మాట పెట్టి ఒక అబద్ధం ఒక బురజల్లి దాని మీద మీరు కడుక్కోండి అన్నట్టు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఏ సంక్షేమ పథకం ఆపాడో అది చెప్పు, దాని గురించి పర్టికులర్గా ఒకటి పేరు చెప్పు. ఈ సంక్షేమ పథకం నేను ఇచ్చాను, చంద్రబాబు నాయుడు ఇది ఆపాడు అని చెప్పు నువ్వు. అంతేగాని ఏది లేకుండా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, 6 సూత్రాలన్నీ 6 పథకాలన్నీ అబద్ధాలు అయిపోయినాయి అని చెబుతున్నావు. ఏది ఇవ్వలేదు? బస్సులకి ఇచ్చాడా? మరి అప్పుడోన కొట్టుకున్నావు, అమ్మ నీకు 15 ఏళ్ళు నీకు 15 ఏళ్ళు అని ఎగతాలు చేసావు. పిల్లలకి అమ్మఒడి మరి ఆయన సక్రంగా ఎత్తున్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాడు. మరి ఇంకా ఇవ్వందాడయ్యా, వృద్ధాప్య పింఛను నువ్వు 4000 ఇచ్చేదాన్ని 5000 చేశాడు. మరి వికలాంగులది పెంచాడు, అన్ని పెన్షన్లు పెంచుకుంటూ వచ్చాడు. ఆయన 6 పథకాలు చెప్పిన దానికి ఆయన ఎక్కడ ఏది ఇవ్వలేదా దాని ఒక్కదాని పేరు చెప్పి ఇది ఇవ్వట్లేదు కదా అని చెప్పు. అంతేగాని 6 ఇవ్వట్లేదని గొట్టగాల్చి మీద ఎత్తే ఎట్లా? నువ్వు చేసేదంతా నువ్వు అబద్ధాలు చెప్పి అంతా నాశనం చేస్తా. మరి ఇక్కడ చూసుకుంటే నేను ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హెరిటేజ్ కల్తీ చేసి అమ్ముతుంది, హెరిటేజ్ తిరుపతికి పంపిస్తుంది, నెయ్యి కల్తీ నెయ్యి పంపిస్తుంది. మా టైంలో అసలు జరగలేదు, మా మీద అమాండాలు వేస్తానని చెప్పి అన్నాడు. అసలు లడ్డు కల్తీ ఎప్పుడు జరిగిందంటారా? వాళ్ళ బాబాయ్ సొంత బాబాయ్ అన్న కల్తీ నా టైంలో జరిగిందని ఆయనే ఒప్పుకున్నాడు. ఏది నిజం అంటారు అసలు? అదే మరి చెప్పేది. మరి వాళ్ళ బాబాయ్నే ఎందుకు బాబాయ్ నువ్వు ఒప్పుకున్నావు? మరి చంద్రబాబు నాయుడు కింద ఇది చేసిందని మరి వాళ్ళ బాబాయ్ని నిలదీసి మళ్ళీ 4 పీకి మరి వాళ్ళ బాబాయ్ చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పవచ్చు కింద. మరి వివేకానంద రెడ్డి గారిని కొట్టి ఎంపీ సీట్లు ఆపుకొని ఒకసారి ఎంపీగా పోటీ చేసావు, రెండోసారి ఆయన చంపే మీ తమ్ముడిని ఎంపీ చేసావు. మరి అటువంటిది ఆ సుబ్బారెడ్డి గారిని 4 పీకి మరి నువ్వేదేంది కల్తీ అని ఒప్పుకుంటావు అని చెప్పి ఆయన్ని కూడా అడిగి మరి కల్తీ జరిగిందంతా చంద్రబాబు నాయుడు కింద చేసి సుబ్బారెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిపోయకుండా మరి ఎందుకు ఇట్లా అబద్ధాలు వేస్తున్నాడో తెలీదు. మరి అసలు కల్తీ జరిగింది ఎప్పుడు? నీ దగ్గర 2014 నుంచి 19 ఏంది వీళ్ళు నువ్వు 2019 నుంచి 2024 దాకా కల్తీ చేసిందంతా నువ్వు. చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కల్తీ జరిగింది? కల్తీ జరిగితే ఎందుకు ఊరుకుంటారు? హెరిటేజ్ పాలు ఉంది, హెరిటేజ్ పాలు ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. దాంట్లో ఏదైనా కల్తీ జరిగిందనుకో మేము ఇక్కడే మొక్కల మీద కొడతాం. హెరిటేజ్ కావచ్చు, అది సంఘం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అవి ప్యాకెట్ల మీద ఎక్స్పైరీ డేట్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ లేకపోతే ఎవడు వినియోగదారుడు ఎవడు ఊరుకోడు. ఎవడు నువ్వేమీ చేయాల్సిన పని లేదు. మీరు ఎందుకు ఢిల్లీ హైకోర్టు నీకు మందలించింది మిమ్మల్ని, మీ మీడియాని మిమ్మల్ని మందలించి చెప్తుంది కదా మళ్ళీ ఇట్లా మాట్లాడొద్దు, అబండాలేయొద్దు, మీరు ఎటువంటి రుజువు చేయలేకపోయారు, ఎటువంటిది దాంట్లో హెరిటేజ్ మీద మీరు ఏ రుజువు తేలేకపోయారని చెప్పి ఢిల్లీ హైకోర్టు మరి చెవాట్లు పెట్టింది కదా. మరి దానికి ఏం చెప్తాడు? అంటే మరి ఏదైతే వీళ్ళు గతంలో ఆరోపణలు చేశారు, అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేస్తున్నారు, ఇంకో పక్కన బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి కూడా ఆరోపణ చేశాడు. చీజ్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇదే నెయ్యి అని చూపిస్తున్నారు, దాన్ని ఎలా చూడుతుంటారు?
ప్లస్ ఒక్కొక్కరి మీద పరువు నష్ట దావా కేసు వేసిన పరిస్థితి గవర్నమెంట్లో ఉన్న లోకేష్ కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇటు పక్క హెరిటేజ్ కానీ సంస్థలు ఎందుకు పరువు నష్ట దావా వేసిందంటారు ఇక్కడ? అవును, మరి లేనిపోయిన అబండాలు వేసినట్టు అదే. ఇప్పుడు బొత్స సత్యనారాయణకి మరి మరి హెరిటేజ్ చీజ్ ఏదో మరి గీ ఏదో కూడా తెలియదు, నెయ్యి ఏదో చీజ్ ఏదో బటర్ ఏదో కూడా తెలియకుండా మరి దేని నుంచి నెయ్యి వస్తుంది అనేది కూడా మరి ఆయనకు కూడా తెలియలేదేమో. మరి అదేగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళు వైసీపీ వాళ్ళని కానీ బొత్స సత్యనారాయణ కానీ ఒక రకంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా రైతులు నెయ్యి ఒక కేజీ నెయ్యి తీయాలంటే ఒక గేదెను 10 లీటర్ల పాలు కావాలి. ఆ 10 లీటర్ల పాలు కావాలంటే 2-3 గేదెలు మేపాలి. ఆ 2-3 గేదెలు మేపాలంటే గడ్డి మోపులు ఇవన్నీ మోపుకొచ్చి నానా తంటాలు పడితే కానీ 1 లీటర్ నెయ్యి రాదు. అదే ఇప్పుడు వాళ్ళు కనిపెట్టారు, ఒక్క చుక్క పాలు లేకుండా లక్షల లీటర్లు నెయ్యి తయారు చేసే విధానం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కనిపెట్టారు. దాన్ని ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు చెప్పాలంటే. ఇంకేదన్నా ఒక పెద్ద ప్రైజ్ ఉంటే అది కూడా ఇచ్చి సన్మానం చేసి మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని ప్రవేశపెట్టి ఈ గేదెలని పశువులన్నిటి ఎత్తి పారేసి మొత్తానికి ఎవరికి ఇబ్బంది లేకుండా అటువంటి నెయ్యి ఏదన్నా పథకం ఏదైనా ప్రవేశపెడితే రాష్ట్రం బాగుపడుద్ది, తిరుమల లడ్లు దేవస్థానాలు అన్నీ కూడా బాగుపడతాయని మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి బొత్స సత్యనారాయణకి తెలిసిన విధానం. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకోటి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, హెరిటేజ్ నెయ్యి కోసమే రేట్లు పెంచుకోవడం కోసమే మళ్ళీ హిందూపూర్ అనే కంపెనీని తీసుకొచ్చారు, తిరుపతి రోడ్లో బళ్ళి భాగస్వామ్యం చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరైతే ఉన్నాడు మాజీ జడ్జి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే ఈ 600 పెట్టి అట్లా మీరు పెడతారు, ఓ పక్కన మరి ఏదైతే నందిని నెయ్యి వాళ్ళు 400 రూపాయలకి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, అది కల్తీ నెయ్యి కాదా అని చెప్పి అడుగుతున్నారు. నందిని నెయ్యి వాళ్ళు ఏమన్నా సంస్థ ఏమన్నా చెప్తోంది, మాకు డబ్బులు లాభసాటి మాకు అవసరం లేదు, నామినల్ ప్రైజ్ ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజమన్నంటారు దీంట్లో? అయ్యా, నందిని నెయ్యి అనేది మన టోటల్గా చెప్పాలంటే ఇండియాలోనే కర్ణాటకలో తయారయ్యే నందిని నెయ్యి అది గవర్నమెంట్ ఫెడరేషన్, కోఆపరేటివ్ ఫెడరేషన్తో నడుస్తున్న సంస్థ నందిని సంస్థ. అది ఉన్న దాంట్లో క్వాలిటీ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే నేను ఆడ గత 20-30 సంవత్సరాలు ఆడ కర్ణాటకలో ఉండొచ్చినవాడిని, నాకు తెలుసు నందిని దాన్ని కొంచెం తెలుసు కాబట్టి కొద్దిగా గొప్ప తెలుసు కాబట్టి చెబుతున్నాను. దాంట్లో ఎటువంటి కల్తీ అనేది లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లాభం కంటే కూడా రైతులకు మేలు చేయటానికి ఇట్లా దేవస్థానాలకి మంచి నెయ్యి పంపించాలని వాళ్ళకి మనకంటే కూడా చెప్పాలంటే భక్తి విశ్వాసాలు కొంచెం ఎక్కువ, మనకంటే కూడా మెండుగా ఉంటాయి ఈ కర్ణాటక వాళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళు ఆ భక్తితోటి దాంతో చేస్తున్నారు. కానీ వాటి ఎటువంటి కల్తీ లేదు, కల్తీ లేకుండానే వాళ్ళు సప్లై చేస్తారనే నమ్మకం అక్కడ ప్రజలకి ఉంది, అందరికీ ఉంది. మరి అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే అయితే బిల్ గేట్స్ గారు వచ్చి ఆయన టీ ఖర్చులు సమోసా ఖర్చులు అడుగుతున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆయన టీ సమోసా తాగని పరిస్థితి అక్కడ చూసాం. ఒక మైలు ఇచ్చిన ఏదో పునుగు టేస్ట్ చూసిన పరిస్థితి. ఇంకో పక్క చంద్రబాబు గారు ఆయన సొంత ఇంట్లో ఆయనకి భోజనం పెట్టిన పరిస్థితి. అసలు గవర్నమెంట్ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు, ఇక్కడ ఎందుకు చూపించాలంటారు? ఏ వీళ్ళ బతుకు పాడుగాను మరి వీళ్ళకి అసలు సిగ్గు శరం శివునేత్రం ఉందో లేదో. మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, లీడర్లకు కానీ నాయకులకు కానీ కొంచెం అన్నా అసలు ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందో అసలు మీ బ్రతుకులకి? కాదు, ఆయన బిల్ గేట్ అనే ఆయన మన సాఫ్ట్వేర్కి పితామహుడు చెప్పాలంటే మన పిల్లలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ మరి ఆ డెవలప్ అయ్యి ఇవాళ కోట్లు డబ్బులు సంపాదించి మన రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఇంత రైతులు బాగుపడ్డారు, రైతు కుటుంబాలు కానీ అనేక కుటుంబాలు బాగుపడ్డాయి అంటే బిల్ గేట్సే పితామహుడు. ఎందుకంటే ఆయన మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో తీసుకొని చంద్రబాబు నాయుడు ఆయన బతిలాడుకునో ఏం చేసుకునో నచ్చ చెప్పో పెట్టి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టబట్టి దాన్ని బేస్ చేసుకొని మిగిలిన కంపెనీలు అన్నీ కూడా వచ్చి ఐటీ అంతా కూడా హైదరాబాద్ వచ్చి, ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు ఉండేది, బెంగళూరుకి ఈక్వల్ కంటే ఎక్కువగా హైదరాబాద్ ఇవాళ ఐటీలో అభివృద్ధి అయ్యి ఈ రకంగా చేస్తుంటే మీరు ఇంత అవాకులు చవాకులు మేలుతున్నారు. ఆయన సమోసాల ఖర్చు, టీ ఖర్చు ఇది అడుగుతున్నారంటే మీరు ఆయన వయసు రీత్యా కూడా పెద్దోడైపోయాడు. అటువంటి మహానుభావుని తీసుకొచ్చి ఆయన చూపించి ఆయన తిన్న సమోసాలకి ఆయన తిన్న టీ ఖర్చుకి లెక్కలు అడుగుతున్నారంటే మీరు అసలు మనుషులా లేకపోతే ఏంది, అసలు మిమ్మల్ని ఏ రకంగా పోతుంది కదా. మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, ఆయన ఒక బాధ్యత అయిన పదవిలో ఉండి ఫ్లైట్లో ఎక్కి కొలంబోపై మ్యాచ్ చూస్తాడా మన లోకేష్ అని చెప్పి విమర్శిస్తున్నాడు. అంటే లోకేష్ మ్యాచ్ చూస్తాం అనేది గవర్నమెంట్ డబ్బా,
మరి కొంచెం అదన్నా తెలుసుకోండి. గవర్నమెంట్ డబ్బుతో పోయాడా, గవర్నమెంట్ అఫీషియల్ టూర్ పోయాడా, లేకపోతే ఆయన పర్సనల్గా పోయాడా, ఏంది ఎట్లా వెళ్ళాడు అనేది ఒకసారి నిర్ధారణ చేసుకుని మాట్లాడండి. ఫ్లైట్ టికెట్లు అవి దొరుకుతాయి కదా, ఎవరు డబ్బు పెట్టి కొట్టింది, గవర్నమెంట్ ఇచ్చిందా, ఎవరు ఇచ్చిందా అనేది అంత మాత్రం గవర్నమెంట్ ఇంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించారు, అంత మాత్రం తెలుసుకోలేరా? మరి మీరు ఇంత ఏ విజ్ఞతతో మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఆయన చెబుతున్నాడు నెత్తి నోరు మర్చిపోయి అనేక సార్లు చెప్పాడు లోకేష్, నా సొంత ఖర్చులతో నేను ఇట్లా ఇన్నిసార్లు, మీరు ఇన్నిసార్లు అని అభాండం వేశారు, నేను ఇన్నిసార్లు నా సొంత ఖర్చులతో కావాలంటే మీరు చూసుకోండి అన్నాడు. మీరు నిరూపించండి. అది చేయలేరు, చేయకుండా వరకు అభాండాలు వేసి మాట్లాడుతున్నారు, అవాకులు చవాకులు. మరి ఇక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఎప్పుడో జరిగిన అయితే మన బడ్జెట్ ఉందో, బడ్జెట్ ఇప్పుడు ఇన్ని రోజులకు బయటకు వచ్చి మాట్లాడాడు. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని ఇంకో పక్కన వాళ్ళ నాయకులైనా ఏదైతే ఎమ్మెల్సీలో మాట్లాడాల్సిన దానికి శాసన మండలిలో మాట్లాడాల్సిన వ్యక్తులైనా వాళ్ళైనా రోజుకో వాయిదా తీర్మానించుకుని వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. వీళ్ళకి అసలు ఎందుకని ప్రజల తరపున పోరాడలేకపోతున్నారు అంటారు, అసలు ఎందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించలేకపోతున్నారు అంటారు? వీళ్ళకి ఎంత చెప్పకుండా బురజల్లి కడుక్కోమనే తప్పితే గుడ్డగాల్చి మీద వేయటం అంటారు. అది తప్పితే వీళ్ళకి రెండోది చేత కాదు. రెండోది చేత అయితే నిజంగా బడ్జెట్లో తప్పే ఉండి ఫాల్టే ఉంటే మీరు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, నువ్వు ఒక పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, మరి కూర్చొని అసెంబ్లీలో నీకు ఇచ్చిన టైంలోనే మాట్లాడవచ్చు. అప్పుడు అది కూడా కట్ చేస్తుంటే ప్రజలు చూస్తూ ఉంటారు కదా, నిన్ను మాట్లాడనీయకుండా ఉంటే నీకు ఇచ్చిన టైంలో ఎంతో కొంత నీకు టైం ఇవ్వాలి కదా. ఆ ఇచ్చిన టైంలో నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడవచ్చు కదా. బయట వచ్చి ఎందుకు మాట్లాడతావు? బయట మాట్లాడిన దానికి ఇవాళ మేము ఇక్కడ సోషల్ మీడియాలో కూర్చొని మేము మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి అసలు తేడా ఏముంది? మాకంటే కూడా తక్కువ కింద కనపడుతున్నావు, మాకంటే కూడా ఈనంగా కనపడుతున్నావు. మేము అట్లా మాట్లాడలేము అబద్ధాలు, మేము ఉన్నది ఉండట్టు చెప్పగలుగుతాం కానీ నీకులాగా అబద్ధాలు చెప్పలేము. మాకంటే కూడా ఈనంగా మాట్లాడుతున్నారు మీ నాయకులు మీరు. మరి ఇంకా మీరేంది అంటే మరి ఆయన బొత్స గారు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు, ఇంటర్తో సమానం మా నాయకుడు ఎమ్మెల్యే పదవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఏం పర్లేదు, బయోమెట్రిక్ అనేది అసెంబ్లీలో నేను పెట్టేది ఇక్కడ శాసన మండలిలో కూడా పెట్టాలని కానీ అడుగుతుండే, దాన్ని ఎలా చూడుతుంటారు? ఏళ్ళు బతుకుపాడు కానీ మాట్లాడితే ఎంట్రుకలు వాళ్ళ నాయకుడే బొత్తు ఎంట్రుకలు బేకలేడు అన్నాడు, బొత్తు బేకలేడు అన్నారు వాళ్ళ లీడర్లే. అసలు ఈ బొత్తు ఎంట్రుకల పదం ఏందో, అది ఇదేందో, ఎంట్రుకలు ఎవడు బిగుతాడు? ఎంట్రుకలతో సమానం ఎట్లా అవుతారు నాయన? ఎంట్రుకంటే ఏముందిరా అసలు? మీ బొత్స సత్యనారాయణ మీరు అసలు అడిగి మరి అతను మంచి లీడర్ అని ఇప్పుడు దాకా కొంచెం వైసీపీలో ఉండాల్లో కొంచెం బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన లీడర్లే కొంచెం మంచి నాయకుడు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయన కూడా దిగజారి మాట్లాడుతున్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి స్థాయికి దిగజారి మాట్లాడాలా? మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే దిగజారిపోయాడు పూర్తిగా పనికి రాకుండా. ఆయన స్థాయికి దిగజారిపోయి మీరు మాట్లాడుతున్నారు. అతనికి జగన్మోహన్ రెడ్డికి ఏ అర్హత ఉంది? ఒక డిగ్రీ చెప్పండి, మీ జగన్మోహన్ రెడ్డి చదివిన డిగ్రీ ఏందో చెప్పండి. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని చెప్పానండి, చూపించండి. పబ్లిక్ ఇంతమంది సార్లు అడుగుతున్నారు, నేను నెంబర్ 1 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. దేంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు? 10th క్లాస్లో కాపీ కొట్టి పట్టుబడింది అంటూ ఫస్ట్ క్లాస్ స్టూడెంటా? దేంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పండి ఒకసారి బయటకు వచ్చి. ఎంత ప్రజలకి వేయొచ్చు కదా మీరు. మరి ఇక్కడ చూసుకుంటే నేను సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది, ఏదైతే ఉచితాల మీద కూడా కట్టడి ఉండాలని చెప్పిన వ్యాఖ్య గతంలో చెప్పింది, మళ్ళీ చెప్పింది. ఇలా ఉచితాల మీద ఎందుకు కట్టడి చేయాలని కోరుతుంది అంటారు? అసలు ఉచితాలు అంటే కొంతమందికి ఏదో పేద ప్రజలకు ఉచితాలు ఇస్తే తప్పు ఏంటంటారు? పేద ప్రజలకు ఉచితాలు ఇవ్వటం అంటే ఇవ్వచ్చు, కానీ దీని సాటున చాలా అక్రమాలు జరిగి డబ్బు చాలా ఆ గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ ఒక పార్టీ అని కాదు, ఎవరు వచ్చినా కూడా ఉచితాలతోటి మన దేశం చాలా వెనకబడిపోయే మాట వాస్తవం. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, అది తప్పు కాదు. పేదలకి మీరు ఉచితాలు డబ్బులు ఇవ్వద్దు. డబ్బులు ఎందుకు ఇస్తారు? డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి, వాళ్ళు చదువుకోవటానికి, వాళ్ళ జీవన ప్రమాణానికి వాళ్ళ పని కల్పించండి, చదువుకి ఫ్రీ చెప్పిండి, హాస్పిటల్ ఫ్రీ చేయండి, ఇవన్నీ చేయండి. మనకి అభివృద్ధి చెందిన దేశాలన్నీ అటువైపే పయనించినాయి. మీరు ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియన్ రూపాయిను అమెరికన్ డాలర్ సేమ్, $1 ఉంది. ఇవాళ మంది $100 పెడితే $1 వచ్చే పరిస్థితి మనం ఎందుకు దిగజారిపోయాం? మన డబ్బు అంతా అన్యాక్రాంతం అయిపోయాయి కదా. మనం ఎంత లంచాలకి వీటికి అలవాటు పడి మన డబ్బుకి మన డబ్బుని మనమే తగ్గించుకున్నాం, మన వాల్యూ మనమే తగ్గించుకున్నాం. ఈ వాల్యూ పెరగాలంటే నిదానంగా ప్రజల్ని కొంచెం మెప్పించి ఒక్కసారి ఏ గవర్నమెంట్ సాధించదో ఉచితాల పథకాలన్నీ తీసేయటానికి. కానీ ఎవరైనా సరే కొంచెం మార్పుగా వాళ్ళని అభివృద్ధి పథంలో చూపించి మీ పిల్లలను చదివిస్తాం, మీకు ఉచితంగా వైద్యం చేపిస్తాం
అని చెప్పించి మీకు పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తాం, మీకు లేని వాళ్ళని కంప్లీట్ పోషించే మీరు గవర్నమెంట్ ఇలా బోల్డ్ అన్నీ ఉన్నాయి, అట్లాంటి వాటిలో పెట్టి అసలు ఏమీ లేని బ్రతకలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లీట్ పోషించండి. 5,000 10,000 కాదు, వాళ్ళు అసలు ఏమీ చేసుకోలేని వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు మొత్తం పోషించవచ్చు గవర్నమెంట్, దాన్నే తప్పని ఎవరు అనరు.